సబ్ డొమైన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇంతకుముందు ట్యూటోరియల్ నేర్చుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్లగిన్స్ అనేది ఏమేమి కావాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి థీమ్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుందాం. థీమ్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ లాగిన్ అనేది అయ్యి ఇక్కడ అపీరియన్స్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఏం చేయాలనేసి అంటే ఇక్కడ థీమ్స్ అనేది వస్తాయి. ఫస్ట్ వన్ థీమ్స్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన థీమ్స్ ఇవి, ఈ మూడు కూడా. నెక్స్ట్ మీకు కొత్త థీమ్స్ కావాలనేసి ఉంటే ఇక్కడ యాడ్ న్యూ అనేది ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ అంటే ఇక్కడ మీకు కొన్ని థీమ్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీ థీమ్స్, ఏదైనా సరే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. పెయిడ్ థీమ్స్ వచ్చేసరికి అవి కొన్ని అప్డేట్ చేసుకోమని ఉంటాయి, అప్గ్రేడ్. అప్పుడు మీరు పెయిడ్ థీమ్స్ అనేది పర్చేజ్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ థీమ్స్ వచ్చేసరికి ఈ రెండు చాలా బాగుంటాయండి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఒకటి బాగుంటుంది. మేము ఎక్కువగా వాడే అయితే ఈ మూడు థీమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఎలిమెంటరీ థీమ్స్. ఇవేంటంటే బ్లాగ్ కోసం వాడే థీమ్ టెంప్లెట్స్ ఇవంతా కూడా. ఓకేనా. ఇంకా మీకు అడ్వాన్స్డ్గా కావాలని అంటే ఇక్కడ లేటెస్ట్ థీమ్స్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి లేటెస్ట్ థీమ్స్ అనేది చూడొచ్చు. అంటే రీసెంట్గా వచ్చిన థీమ్స్ అనేది. ఇక్కడ మీకు ఏమైనా నచ్చినట్టయితే ఇక్కడ ఫేవరెట్ థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏదైనా ఒక టెంప్లెట్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏమి ఇన్స్టాల్ చేద్దాం, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఆస్ట్రా థీమ్ అయితే హౌ టు ఇన్స్టాల్ ఆస్ట్రా థీమ్ లైవ్ ప్రివ్యూ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దీనిలో వ్యూ అయితే అంత బాగా ఏం రాదు, మీరు డిజైన్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది. ఇదంతా కూడా ఎలిమెంటరీ యూజ్ చేసుకుని చేసుకున్నదండి. ఇలా వస్తుంది. ఇదంతా ఇప్పుడు మెను. యాక్టివ్ అండ్ పబ్లిష్ అనేది అంటే మనకి టెంప్లెట్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఒకసారి డెమో చూసుకుందాం. ఇలా మీకు డైరెక్ట్ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఎక్స్టెన్షన్ h3m.in/demo. సర్వీసెస్ వచ్చేసరికి ఇవి ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్, ఇక్కడ రివ్యూస్, ఇక్కడ క్లిక్ చేస్తే ఒకేసారి టాప్కి వెళ్ళొచ్చు. కాంటాక్ట్ అస్, కాంటాక్ట్లో ఏం లేదు, తర్వాత మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలని కూడా చెప్తాను. వై చూసి ఇలా మీరు ఒక సింపుల్గా వెబ్సైట్ అనేది జస్ట్ ఒక 1 అవర్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన టెక్స్ట్ అంతా కూడా ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనిలో అయితే ఇలా సింపుల్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. హౌ టు క్రియేట్ వెబ్సైట్ ఇన్ 5 minutes. సరే, ఇదంతా క్రియేట్ చేశారు. మరి దీన్ని ఎడిట్ చేయాలంటే ఎలా? ఇక్కడ ఎడిట్ పేజ్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకున్నట్టయితే చేంజ్ అయిపోతుంది. లోకల్ బిజినెస్ అనేది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ h3m బిజినెస్ అనేది యాడ్ చేద్దాం. h3m బిజినెస్ ఆన్లైన్ ట్రైనింగ్ అని పెడదాం. బ్లాగింగ్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మనం ఒకసారి దీని వెబ్సైట్ వ్యూ అనేది చూద్దాం, అప్డేట్ అయ్యిందా లేదనేది. ఇక్కడ చూసారా ఆన్లైన్ ట్రైనింగ్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఆన్లైన్ స్టోర్ అనేది ఉండేది. ఇక్కడ లోకల్
బిజినెస్ ఉన్నది, ఇక్కడ లోకల్ S3M బిజినెస్ అనేది ఎడిట్ చేసి ఈ ఇమేజ్ అనేది మీరు ఎడిట్ చేసుకుంటే డైరెక్ట్ ఇమేజ్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయవచ్చు. ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. ఫ్రీలాన్స్ వర్క్స్ కూడా చేస్తుంటాము. ఇలా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేయడానికి జస్ట్ మేము ఒక 5,000 అలా ఛార్జ్ చేస్తాము.